నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 17వ రోజు 17వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. 17వ పాశురములో మన గోపికలంతా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దగ్గరికి చేరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆ మాయావిని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలా నిద్రలేపుతున్నారో చూద్దాం. ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలాత్తు తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినీ గళితం యా బలాత్కృత్య భుజ్కై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అంబరమే తన్నీరే శోరే అరం శయ్యుం எம்பேருமான் நந்தகோபால எருந்திராய் கொன்பனார்க்கெல்லாம் கொருந்தே குலவிளக்கே எம்பேருமாட்டி யசோதா அறிவுராய் அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காது எருந்திராய் செம்போர் கரலடிச் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்க ఏలోరెంబావాయ్. తాత్పర్యము: ఓ నందగోప బాల, వస్త్రములు కావలసిన వారికి వస్త్రములను, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి అన్నము, ఇలా ఏది కావలసిన వారికి అది ప్రతిఫలాపేక్ష లేకుండా ధర్మబుద్ధితో దానం చేయు ధర్మదాత, పుణ్యప్రద, నిద్ర మేలుకో. ఇలా మేలుకొల్పుతున్నప్పటికీ ఇంకను ఆ కన్నయ్య నిద్ర లేవకపోయేసరికి మన గోపిక వాళ్ళు ఏం చేశారో తెలుసా? మెల్లిగా వాళ్ళ అమ్మను, సుకుమారము వంటి శరీరము గల స్త్రీలలో చిగురు వంటి దానా, ఓ స్త్రీరత్నమా, మా గోపస్త్రీల మంగళదీపము వంటి దానా, ప్రియమైన దానా, గొప్ప దానగుణము కలదానా, యశోదమ్మా మేల్కొనుము అంటూ కన్నయ్య వాళ్ళ అమ్మను నిద్రలేపే ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళమ్మ లేస్తే తనైనా కన్నయ్యను లేపుతుందో ఏమో అని కాబోలు. మళ్ళీ కన్నయ్యను, ఆకాశ మధ్య భాగమును చీల్చుకుంటూ పెరిగిన వామనావతారా, లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమా, దేవదేవా, నిత్య శూరులకు నాయకుడా, నీవు ఇంకనూ నిద్రించక మేల్కొనుము అంటూ మేల్కొల్పుతున్నారు. అంతేకాకుండా ఇంకా చూడండి, స్వచ్ఛమైన బంగారంతో చెయ్యబడిన బంగారు కడియంలను తొడిగిన బలరామా, నీవును నీ తమ్మునితో కలిసి నిద్రలేవవయ్యా, మా సుప్రభాత గీతంతో మిమ్ములను నిద్రలేపడానికి గోపికలమంతా వచ్చి చేరాము అంటూ ఈ పాశురమున ప్రార్థించారు గోపికలు. ఆండాల్ తిరువడిగలే శరణం.